స్కామ్ చేస్తే మళ్ళీ ఎందుకు వస్తారు మీరు? ఎలా వస్తారు? మీరు పైనుంచి వస్తారా ఏంటి? స్కామ్ జరిగితే జగన్మోహన్ రెడ్డి బతుకున్నంతకాలం సీఎం కాలేడు, ఎమ్మెల్యే కూడా కాలేడు. పవన్ కళ్యాణ్ కాలేడు. స్కామ్ చేసామని చెప్తావు కదా. తరతరాలుగా లక్షల కోట్లు వేల కోట్లు దాచేసుకుని దొంగతనం చేసి ఈడీ కేసులో పట్టుబడి 48,000 కోట్లు పట్టుబడి అలా చేస్తే సొంతంగా సింగిల్ గా వస్తాడు. అదే సింగిల్ అని సింగిల్ సీట్ కూడా రాదంటున్నారు. దాని గురించి ఏమంటావు? సింగిల్ అని సార్ సింగిల్ సీట్ కూడా రాదని అంటున్నారు. దాని గురించి చాలా మంది అంటున్నారు. సరే అన్న, నన్ను కొనమని ఉన్నాను. ఒక మంచి హోటల్ ఇమ్మని నాకు. నేను జనసేన కార్యకర్త, పవన్ కళ్యాణ్ అభిమానిని. నన్ను కొనాలంటే అభిమానం లేకే ఇవాళ తల్లిదండ్రులు కూడా చంపేస్తున్నారు, ప్రేమ లేక తల్లిదండ్రులు కూడా చంపేస్తున్నారు. కొంతమంది మీద అభిమానం ప్రేమ ఉండాలమ్మా. డబ్బా నాకు డబ్బు ఎవడెవడు నా కష్టాజితంతోనే నేను అతను ఎవరు అభినందించినా మీరు మీ కన్నీళ్ళు ఆరిపోతున్నాయి తప్ప అభినందించడానికి ప్యాకేజ్ తీసుకుంటూ వస్తాడు. ప్యాకేజ్ ఇస్తారు అక్కడ. జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు ఆయన ఇవ్వట్లేదు ప్యాకేజ్. నాకు అవసరం లేదు. ప్రజల అభిమానం తెలీదు. పవన్ కళ్యాణ్ కొనాలని కేసీఆర్ నడ్డు పెట్టి కోట్లు కొనాలని చూశాడు మీ జగన్మోహన్ రెడ్డి. తెలుసో తెలుదో ఒక రాక్షసుని వధించడానికి 100 మంది ఏకమవుతారు. రాక్షసులతో పోరాటం చేయాలంటే బలం సరిపోదు. బిడ్డల భవిష్యత్తు నాశనం చేశాడు, ఆర్థిక నేరం చేశాడు, 1,00,000 కోట్లు ఎబవ్ దోచేశాడు, 48,000 కోట్లు ఈడీలో దొంగతనం చేసినందువల్ల నాంపల్లి కోర్టుకి హాజరవ్వకుండా తప్పించుకున్నారు. మన హాజరైతే ఎంత ట్రాఫిక్ వచ్చింది. మీ వాళ్ళ ఓటు నోటు కేసు కోసం ఎంత మంది సంకలనం అవుతున్నారు తెలుసా? పవన్ కళ్యాణ్ ఎవరు, చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఎంత మంది సంకలనం అవుతున్నారు తెలుసా? పవన్ కళ్యాణ్ అనే స్థాయి కాదు. పవన్ కళ్యాణ్ ఒక దెబ్బకి రోడ్డు మీద పండబెట్టాడు జగన్మోహన్ రెడ్డి తెలుసా? పెట్టాడు. వేళ ఎక్కడ పడుతున్నాడు? అక్కడ మన బెంగళూరు ఆ ప్యాలెస్ లో పండబెట్టాడు. పడుకున్నాడు పవన్ కళ్యాణ్ పండబెట్టాడు, చేశాడు. గణతంత్ర దినోత్సవాన్ని కూడా జరుపుకోకుండా తొక్కి రూమ్ లో పెడితే అక్కడ ఉన్నాడు. ఎందుకు రాలే? ఆరోగ్యం బాగాలేదా? అనారోగ్యం వచ్చిందా? చంద్రబాబు అన్ని దొరికిపోతాను భయం. 5 సంవత్సరాలు మీ చంద్రబాబు గణతంత్ర దినోత్సవం జరుపుకునే ఖచ్చితంగా జరుగుతుంది. జనసేన పార్టీ ఖచ్చితంగా న్యాయం చేసి తీరుతుంది. రాసి పెట్టుకోండి, కావాలంటే రాసి పెట్టుకో. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 3 పెళ్లి మాటలు మాట్లాడకూడదు. ఆయన లీగల్ గా చేసుకున్నాడు. ఏం చేసుకుంటే తప్పని వీళ్ళు లీగల్ గా వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసుకోమను. దాకుంటున్నాడు, చేసుకోమను. కొనాలి పెళ్లిళ్ళు, పర్సనల్ అవసరం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఆర్థిక నేరస్తుడు. పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ నేరస్తుడా? ఏది చూపియాలా? ఈడీ కేసులు 48,000 కోట్లు పట్టుబడి నేను చూపిస్తున్నాను. తిరుపతి కల్తీ విషయంలో చంద్రబాబు చంద్రబాబుకి మీ జగన్ కి అంత సీన్ లేదు. చంద్రబాబుకి లేదు, నీ జగన్ కి లేదు. నువ్వేదో అనుకో, ఏదైనా అనుకో, ప్యాకేజ్ ఆయనకే ఆయన సినిమా జీతం 100 కోట్లు వస్తాయి. ఏ పెద్ద సొమ్ము? ఆయన సొమ్మే. అవసరం ప్రభుత్వ కార్యక్రమాలు ఉంటే ఆయన విజయవాడ ప్రభుత్వ కార్యక్రమాలు చూసావు. నువ్వు జగన్మోహన్ రెడ్డి అయ్యే పనులు కాదు. పవన్ కళ్యాణ్ న్యాయం చేయకపోతే పవన్ కళ్యాణ్ ఎవరు నమ్ముతారా? నా పేరు రాజు. 8-9 నెలల ఇక్కడ బాగా జగన్ గారి గురించి విమర్శించడం బాగా జరుగుతుంది. నేను చూస్తున్నా 8-9 ఏళ్ల గురించి. ఎందుకంటే జగన్ 10 సీట్లు పడిపోయారన్నది వాస్తవం. ఎందుకు పడిపోయారనేదంటే పరిపాలన చేయలేక పడిపోయారని మీరే చెప్తున్నారు. 11 సీట్లకి సరే,
జగన్ పడిపోయారు, మీరు అభివృద్ధి చేస్తా అని చెప్పారు, అభివృద్ధి చేయండి. అమరావతి రాజధాని చంద్రబాబు ఒకప్పుడు ఏమో చెప్పాడు, అది ఒక శాస్త్రమైనది, అది శాస్త్రమైన కాదు తాత్కాలికమైనది అని చెప్పిండు. రాజధాని కాదు, తాత్కాలిక బిల్డింగ్ కట్టారు. బిల్డింగ్ కూడా ఎట్లా ఉందో తెలుసా? ఒక అపార్ట్మెంట్ లో ఉంటాయి విష్ణు పెంకుటిల్లు మాపిల్లో ఉంటాయి. అవి పక్కనే జూరుపాటు చెట్లు మోడిచి అక్కడ గుడి చేసుకుని ఉంటారు కొంతమంది. అది మందడం గ్రామం, సెక్రటరేట్ ఉన్నది. ఇట్లా ఉంటది అంటే కొండ మీద ఉంటది, అది అట్లా కట్టాడు. ఈ రోజు హైదరాబాద్ లో సెక్రటరేట్ విజనరీ లీడర్ అంటే మరి ఎట్లా ఉండాలి? విజనరీ అని చెప్పుకుంటారు కదా. 2.5 సంవత్సరాలు అయింది ఇప్పుడు జగన్ ఒక్కసారి సీఎం అయ్యాడు, నువ్వు ఎప్పుడు నుంచి సీఎం ఉన్నావు? నువ్వు ఏం చేస్తున్నావు? మాకు చేతగాకే ప్రజలు ఓడగొట్టారు, ఓకే మేము దానికి ఒప్పుకుంటాం. మరి మీరు ఏం చేస్తున్నారు? ఇవాళ రాజధానిలో ఎవరికేం తెలుసా? 3 పంటలు వండుతాయి ఇక్కడ, సాయిల్ ఎక్కువ, వాటర్ సాయిల్. ఏం చేస్తారు? తవ్వుతారు, నీళ్లు తోడుకుంటారు. ఎందుకు తవ్వుతున్నారు? ఎందుకు తవ్వుతున్నారు? వాడదు అక్కడ ఎక్కడ కింద పునాది గట్టిగా ఉండదు, సాయిల్ ప్రాంతం. మరి అక్కడ 28 గ్రామాలు భారతదేశం స్వతంత్రం రాకముందు 70 సంవత్సరాల ముందు కూడా గ్రామాలు ఉన్నాయి కదా, ఎలా కట్టారు? ఇల్లు కట్టుకున్నారు. సూపర్ గా చెప్పినారు. 3 పంటలు పడుతాయి, 10 అడుగులు నీళ్ళు వస్తాయి. కాదండి, గ్రామాలు ఉన్నాయి. అమరావతికి గుంటూరుకి ఎన్ని కిలోమీటర్లు? అమరావతి గుంటూరుకి ఒక 70-60 కిలోమీటర్స్. 70-60 కిలోమీటర్స్, 60-70 15-20 కిలోమీటర్లు. నేను ఇంకా ఏం చెప్పని చెప్పి గుంటూరు సిటీలో నేను చెప్పింది నీళ్ళు ఉండవు. 2 రోజులకు ఒకసారి వాటర్ ఉండవు అక్కడ కడుక్కోవడానికి. అది కాదబ్బా, నేనేమంటానంటే గుంటూరు సిటీ సంగతి ఏం తెలుసు? నీళ్లు గుంటూరులో 10 ఎన్ని బిల్డింగ్లు వస్తాయి? అది కాదండి, చుట్టుపక్కల 28 గ్రామాలు ఉన్నాయి కదా, మన భారతదేశం స్వతంత్రం రాకముందు నుంచి ఆ గ్రామాలు ఉన్నాయి. అది రోజు వస్తాయి, అర్థమైందా? రోజు వస్తాయి. తెలియదు వీళ్ళకి. గుంటూరు జిల్లానే, గుంటూరు జిల్లా అని చెప్పమాకే, చెప్పమాకు, మీకు అన్ని తెలుసు కదా. చెప్పండి. ఇప్పుడు 20 సీట్లు ఇచ్చారు, మీకు అధికారం పట్టం కట్టారు. మీరు మంచి చేయండి. మరి 2.5 సంవత్సరాలు అయింది. నువ్వు ప్యాకేజ్ ఉంటే జగన్ దొంగట, నువ్వు ప్యాకేజ్ పవన్ కళ్యాణ్ అంటే జగన్ ఎందుకు అరుస్తున్నావు? ఆగు. జగన్ దొంగనే, నేను చెప్పేది ఆన్సర్. ఇప్పుడు జగన్ దొంగనే కాబట్టి పేదోళ్లకు పట్టాలు ఇచ్చాడు, జగన్ దొంగనే అమ్మఒడి ఇచ్చాడు, జగన్ దొంగనే నాడు నేడు పథకం తీసుకొచ్చాడు, జగన్ దొంగనే. జగన్ దొంగనే, జగన్ దొంగనే. ఈ రోజు మీకు ఆరోగ్యశ్రీ పథకం కింద 25 లక్షలు చేశాడు, అది మీ ప్రభుత్వం రద్దు చేసింది, జగన్ దొంగనే. ఇంతమంది మెడికల్ కాలేజీలు పెట్టి తీసుకొచ్చారు, జగన్ దొంగనే. ఇచ్చాపురంలో క్యాన్సర్ హాస్పిటల్ కట్టించాడు, జగన్ దొంగనే. భోగాపూర్ ఎయిర్పోర్ట్ కట్టించాడు, జగన్ దొంగనే. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 650 హామీలు ఇచ్చారు, ఎన్ని నెరవేర్చారు? ఇప్పుడు ఆయన ఇచ్చిన హామీలు ఫస్ట్ నుంచి 650 పైన హామీలు ఇచ్చారు, ఎన్ని నెరవేర్చారు చెప్పి? ఇప్పుడు 650 హామీలు ఆయన స్టార్టింగ్ నుంచి చెప్పింది. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 తోనే చంద్రబాబు నాయుడు గారు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయ్యారు తెలుసా? సంక్షేమ పథకాలు అవుతున్నాయి. సంక్షేమ పథకాలు 1,00,000 రూపాయలు ఇచ్చి సోమరిపోతం చేశాడు, 10,000 ఇచ్చి 20,000 రోడ్లకు దెబ్బ పెట్టుకున్నారా? రోడ్ చేశారు, చూడు ఇప్పుడు ఇంటికి గతంలో జగన్ గారి ఇంటికి ఏ పథకం ఆగిందంటాడు? పథకాలన్నీ అమ్మఒడి అన్నావు, ఒకళ్ళే చదువుకోవాలి, మిగతా వాళ్ళు రోడ్లు ఓడవాలి. గద్దెలు బద్దెలు బర్రెలు గర్రెలు ఇవ్వాలా? ఎవరికి 15,000 మీ నాయకుడిగా చెప్పింది. అందరికి
పిల్లలకి 15,000 ఇచ్చాడు. మంది పిల్లలు ఉంటే అంత మందికి 15,000 ఇచ్చాడు. 2,000 కట్ చేసి స్కూల్ కాదు, మీ వాళ్ళు ఎందుకు కట్ చేసి ఇచ్చాడు? చేశాడు. తీసేయలేదు, కంటిన్యూ చేశాడు. అదే పిల్లలకి డబ్బులు ఇస్తున్నారు. ఒక్కొక్క ఎంత మంది ఉంటే అంత మంది, ఓకేనా? ఒకప్పుడు ఆయన పిల్లలకి అనొద్దన్న ఆయనే 10 మందిని కనండి అంటున్నాడు. ఎంత మంది ఉంటే అంత మంది పిల్లలకి డబ్బులు ఇస్తున్నాడు. చదువుకుంటున్నారు. ఇస్తేమో ఆర్థిక కాదు, ఆయన ఇస్తే ఆర్థిక సంక్షేమం. కంట్రోల్ వచ్చావు, ఓకేనా? నీకు రూపాయి అప్పు దొరకాలంటే ఎంతసేపు పట్టింది? నీకు రూపాయి దొరికింది. ఆ రూపాయి అప్పు చూసే ఇంకో రూపాయి ఇస్తాడు. రూపాయి అప్పు ఉందంటే ఇస్తాడా? నీకు ఇస్తాడా? అని ఇస్తున్నారంటే ఎవరిని చూసి? చంద్రబాబు నాయుడు గారిని చూసి. అప్పు ఎవరు తీరుస్తారు? చంద్రబాబు నాయుడు తీరుస్తారా? ఒక్కటి నా మేలేసారని చెప్పు. పప్పు రేట్లు పెరిగినాయి, కరెంటు బిల్లులు పెరిగినాయి, ఛార్జీలు పెరిగినాయి. ఏం మాట్లాడుతున్నావు? అమలు చేయటం అంటే ఊరికే సోమరిపోతులు చేయటం కాదు, జనాలకు ఉపయోగపడేలా చేయాలి.